హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయి పెట్టుకొని అందులో మనకి తగినంత ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. సో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో డ్రై మసాలాలు వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం కాగాక వేగాయి చూస్తున్నారా. ఇక్కడ గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేసి మొత్తం అలా కలపాలన్నమాట. అలా కలపడం వల్ల పసుపు, కారం అన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్కి పడతాయి. మనం ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత దాంట్లో మనం క్యాప్ తీసి తగినంత ధనియా పౌడర్, గరం మసాలా వేయించుకొని ఒకసారి మొత్తం అలా కదపాలి. అలా కదిపిన తర్వాత దాన్ని కొంచెం ఒక 5-10 minutes ఉడికించుకున్నారంటే ఆ మసాలాలు కూడా చికెన్కి పడతాయి. ఇప్పుడు మనం అందులో 1 కప్పు పెరుగు వేసుకుని, మీకు గ్రేవీ కావాలి అంటే పెరుగు వేసుకున్నారంటే మంచిగా గ్రేవీ వస్తుంది. నాకు చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో నేను కొత్తిమీర, పుదీనా కూడా ఆల్రెడీ యాడ్ చేసేసాను అనమాట. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో నేను ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను.